అందరికీ నమస్కారం అండి. నేను ఈరోజు తొక్కుడు పచ్చడి చేస్తున్నాను. ఆవకాయ చేసుకోలేని వాళ్ళు ఇలాగా సులువుగా ఈ తొక్కుడు పచ్చడి చేసుకుంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది. దీనికోసమని నేను ఒక 3 పెద్ద మామిడికాయలని తీసుకున్నాను. వాటిని బాగా కడిగి తుడిచి ఆరబెట్టి తర్వాత నేను చెక్కు తీసి తర్వాత బాగా తురిమేసాను అన్నమాట. తురిమిన తర్వాత దీనికోసమని కొంచెము నూనె తీసుకొని దాంట్లోనే మెంతులు, ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు ఆవాలు, ఎండుమిరపకాయలు, ఒక 100 గ్రాములు ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయల బదులు మిరప్పొడి కూడా వేసుకోవచ్చు. అదైనా కూడా 100 గ్రామ్స్ దాకా పడుతుంది అన్నమాట. ఏదైనా కూడా మనకు బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి కదా, వీటిని మనము పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలు, ఈ మెంతులు, ఆవాలు మనం మిక్సీ పట్టుతాం కదా, పట్టినప్పుడు కొంచెం మెదిగిన తర్వాత అప్పుడు మనం ఉప్పు వేయాలి. లేదంటే రాళ్ళ ఉప్పు వేసుకోవాలి. లేదంటే అది మెదగదు. మనం ముందుగానే వేసేసామంటే మెదగదు అనమాట. తర్వాత మళ్ళీ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా కొంచెం మళ్ళీ బాణాలు పెట్టుకొని మళ్ళీ నూనె వేసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ దాకా నూనె వేసుకొని దాంట్లోనే పోపు వేయాలి. ఆవాలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ వేసి మళ్ళీ ఇదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా మనము, మిరపకాయలు, మెంతులు, ఆవాలు అవంతా కూడా దీంట్లో ఈ తొక్కులో వేసేసి, మామిడి తొక్కులో వేసేసి బాగా కొంచెంసేపు వేగనివ్వాలి. కొంచెం వేగిందంటే మనకి ఆ పులుపు కొంచెం తగులుతూ ఉంటుంది కదా, అందువల్ల కొంచెం బాగా వేగిందంటే కూడా చాలా బాగుంటుంది. అసలు చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుంది తినేయాలి అన్నట్టుగా. అంత బాగుంటుందండి తొక్కుడు పచ్చడి. చాలా ఈజీ అనమాట. ఇప్పుడు కొంచెం ఇది వేగిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఉప్పు వేయాలన్నమాట. ఇంకా 2 స్పూన్లు మళ్ళీ పసుపు. మిక్సీ వేసేటప్పుడు ఒక 4 స్పూన్లు రాళ్ళ ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు మనము ఈ మామిడి తురుములో 1 స్పూను ఉప్పు వేసుకోవాలన్నమాట. అంతేనండి. ఇప్పుడు ఈ నూనె అంతా ఇలాగా పైకి తేలుతుంది అనమాట. అప్పుడు మనకి పచ్చడి అయిపోయినట్టే. చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.